बनवर सिंह शिकावत అంటే వాటర్ వేస్తారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో ఇవాళ నేను శ్రీనివాసపురంలో కోడిపందాలు చూపించడానికి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ ఇది జంగారెడ్డిగూడెంకి 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. లైక్ జస్ట్ ఊరు బయట ఉన్నట్టు ఉంటుంది అనమాట విలేజ్. సో అండ్ ఇది పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. సో నేను ఎప్పుడు జంగారెడ్డిగూడెంలోనే ఉన్నాం చిన్నప్పుడంతా, బట్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు కోడిపందాలు. సో పిక్నిక్ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు, గుబ్బలమంగం టెంపుల్ది. అది సంక్రాంతి టైంలో, ఇది కూడా సంక్రాంతి టైంలోనే విజిట్ చేశాను. అప్పుడే జరుగుతాయి కదా కోడిపందాలు. సో ప్రతి ఇయర్ ఈ కొబ్బరి తోటలు ఉండే ప్లేస్లోనే జరుగుతాయంట. సో అక్కడికి విజిట్ చేసాము. యాక్చువల్లీ లేడీస్ ఎవరు లేరు, బట్ కంఫర్టబుల్గానే ఉండింది లైక్ వెళ్ళి చూడడానికి. మధ్యలో ఎవరో ఒకరిద్దరు వచ్చారు, కానీ వాళ్ళు కూడా అంతే మాలాగే కాసేపు ఉండి వెళ్ళిపోయారు. మార్నింగ్ 7 నుంచి అవుతూనే ఉంటాయంట. మేమైతే 11:30 or 12కి వచ్చాము. లంచ్ ముందు వచ్చామన్నమాట. చాలా పెద్ద ప్లేస్లో పెట్టారు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక చిన్న హాల్లా ఉండి దాని కింద ఉంటుందేమో అట్లా అనుకున్నాను అనమాట. సో పార్కింగే చూడండి ఎంత పెద్ద ప్లేస్లో ఉందో. సో కొంచెం వాక్ చేసుకుంటూ లైక్ వెళ్ళాము. కొంచెం ఎగ్జైటెడ్గా, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ప్లేస్కి రావడము. సో మా అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ కోడిపందాల్లో కొంచెం లైక్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో వాళ్ళు హెల్ప్ చేశారు కొంచెం నీట్గా ఒక పక్కన కూర్చోబెట్టడానికి మమ్మల్ని అంతా. సో దానివల్ల చాలా ఈజీ అయింది. లేకపోతే కొంచెం లైక్ కొత్తగా వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఎవరు తెలీదు అట్లా టైప్లో. సో ఒకళ్ళు ఎవరైనా గైడ్ చేస్తుంటే ఇట్ వాజ్ ఈజీ అనమాట. ఎలా అవుతుందో మీకు తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ చిన్నగా చెప్తున్న ప్రాసెస్ ఏంటంటే 2 కోళ్ళు ఉంటాయి కదా. సో ఒకళ్ళు కోడిని తెచ్చుకుంటారు, ఇంకొకళ్ళు ఇంకో కోడిని తెచ్చుకుంటారు. సో వాళ్ళు ఆ 2 కోడికి ఫైట్ జరుగుతుంది, ఒకటి విన్ అవుతుంది, అంతే అయిపోయింది. ఇంకా మళ్ళీ విన్ అయిన కోడి మళ్ళీ ఆడడం అట్లా ఏముండదు. నేను ఇంకా అన్ని డే అంతా జరిగే మ్యాచెస్కి ఒక విన్నర్ కోడి ఉంటుందేమో అనుకున్నా. ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎవర్ హ్యాపెన్. సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక కోడి తెచ్చుకున్నారు వీళ్ళు, వైట్ కోడి. ఇంకోవైపు రెడ్ కోడ్ రెడీగా ఉంది. సో వైట్ కోడ్ కొంచెం బలంగా ఉంది, రెడ్ కోడ్ కొంచెం బక్కగా ఉంది. బట్ నేనైతే రెడ్ కోడే విన్ అయిద్దేమో అనుకున్నా, ఎందుకో తెలీదు. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెడ్ కోడ్లు ఉండేవి అనమాట, అవి చాలా అగ్రెసివ్గా ఉండేవి. సో ఐ థాట్ రెడ్ కోడ్ విల్ విన్. చూద్దాం ఏమైద్దో. నా హస్బెండ్ ఏమో వైట్ కోడ్కే ఫుల్ సపోర్ట్, అదే బలంగా ఉంది, అదే విన్ అవుతుంది అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. సో ఎవరి కోడిని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో వాటికి కొంచెం బూస్టప్ లాగా లైక్ వామ్గా ఇలా చేయడము అండ్ హైడ్రేషన్ ఇవ్వడము అట్లా చేస్తున్నారనమాట. సో చాలా వింతగా అనిపించింది. హైడ్రేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు, నాకే కొంచెం వింతగా అనిపించింది. అండ్ నేను కత్తులు ఎలా కడతారో కూడా ఫస్ట్ టైం చూశాను. ముందు నేను ఏమనుకున్నా అంటే కత్తులు ఏ కోడికి ఆ కోడికి తగిలేలా కడతారేమో, సో అప్పుడు ఇరిటేషన్ వచ్చి అవతల కోడి మీద అటాక్ చేస్తాయేమో అని అనుకున్నా. బట్ అవతల కోడికి తగిలేలాగా పాయింటెడ్గా కడతారు అని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. సో అది కూడా ఇంక్లూడ్ చేశాను, చూడండి ఎలా కడతారో కత్తుల్ని. జస్ట్ కోడి కాలికి లైక్ ఇట్లా తాడు కట్టుంది, దాన్ని కట్ చేస్తున్నారు అంతే. కోడి కాళ్ళు ఏం కట్ చేయట్లేదు, భయపడకండి. అండ్ తాడుతో కట్టే ముందు వాటర్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అబ్బా అనుకొని అడిగామన్నమాట. సో గ్రిప్ కోసం అంట. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తడి మీద కడితే లైక్ ఆగుతుంది కదా, దానికి ఒక గ్రిప్ వస్తుంది, అందుకని. లైక్ పొడిగా కడితే లైక్ స్లైడ్ అయిపోతుంది కదా. సో ఆ గ్రిప్ కోసం కడుతున్నారంట, వాటర్ వేస్తున్నారంట. అలా కట్టేసి ఇంకా కోడిని కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేసి ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2 పార్టీలు రెడీగా ఉన్నప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేస్తారనమాట. తగిలింది అనుకుంటా. నేనేమనుకున్నా ఒకసారి పంపించి ఇంకా లైక్ ఫైట్ అవ్వగానే లైక్ డిసైడ్ చేసేస్తారేమో అనుకున్నా. బట్ లేదు, కొంచెంసేపు ఫైట్ చేసుకున్నాక కొంచెంసేపు మళ్ళీ రిలాక్స్ అయిపోయాయి అనమాట అవి. సో మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వాటికి కొంచెం రీఫ్రెష్ చేసి మళ్ళీ పంపిస్తారు. అంటే అవి 2 రిలాక్స్ అయిపోతే ఇట్ డజంట్ మీన్ లైక్
టై అయినట్టు కదా, మళ్ళీ వెంటనే ఇంకోటి స్టార్ట్ చేయాలన్నట్టు. సో ఇలా మళ్ళీ పంపించినప్పుడు ఇంత హోరాహోరీగా అవుతుందనమాట. అందరూ ఫుల్ హోష్ మీద ఉన్నారు, అసలు అందరూ ఫుల్ అరుస్తూ అట్లా ఉన్నారు. భలే లైవ్లీగా ఉండిందిలేమో. బయట వ్యూవర్స్ ఎట్లా పందెం వేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ కోడి విన్ అవుద్ది అనుకొని 500 పెట్టాను అనుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకవేళ లైక్ వైట్ కోడి రెడ్ కోడి విన్ అయిద్ది అని చెప్పి 500 పెడితే, ఒకవేళ వైట్ కోడి విన్ అయితే నాకు నా ఫ్రెండ్ పెట్టిన 500 కూడా వచ్చేస్తాయి అనమాట. సో అట్లా పందెం వేసుకుంటూ ఉంటారు బయట ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఈ కోడికి సంబంధం ఏమి ఉండదు, బట్ వాళ్ళ పందాలు వాళ్ళు వేసుకుంటారు బయట అవుట్డోర్లో నిలబడి. సో అందుకని అందరూ ఫుల్ కొంచెం పందాలు వేసుకునే వాళ్ళు ఏంటంటే అరిచేస్తున్నారు అనమాట ఎవరైనా అడ్డంగా నుంచుంటే. సో మళ్ళీ అంతే, కోళ్ళు మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటున్నాయి కానీ ఏది విన్ అవ్వట్లేదు, అంటే ఇంకోటి ఏది గివ్ అప్ చేయట్లేదు లేదా చచ్చిపోవట్లేదు. సో ఇంకా అలా ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటే ఇంకా మళ్ళీ లేదని ఇంకొక మ్యాచ్ మళ్ళీ జరిగింది. మీరు చూసినట్టు లైక్ ఇంకా ఆబ్వియస్లీ కత్తులు కట్టారు కదా, సో వాటి వల్ల రెండింటికి దెబ్బలు తగిలాయి. రెండు కాంపిటేటివ్గా లైక్ ఒకటినొకటి పొడుచుకున్నాయి. బట్ ఈ పాయింట్కి వచ్చేసరికి ఇంకా వైట్ కోడే ఇంకా రెడ్ కోడిని కొంచెం పొడుస్తుంది. ఇంకా రెడ్ కోడి సైలెంట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు ఇంకొకసేపు స్టాప్ చేశారు మ్యాచ్ని. సో ఈసారి అయితే రెడ్దేం అటాక్ చేయట్లేదు, బట్ వైట్ వన్ వాజ్ అటాకింగ్. బట్ రెడ్ది లైక్ డిఫెన్స్ చేసుకుంటుంది అనమాట అటాక్ చేస్తుంటే, కానీ దానికి అదే పాపం పొడవట్లేదు, ఇంకా దాని పని అయిపోయింది, అలసిపోయింది రెడ్. సో కొంచెం బాధేసింది గైస్ యాక్చువల్లీ, వాటికి పొడుచుకొని రక్తాలు గారుతూ అవి ఫైట్ చేసుకుంటూ లైక్ అట్లా ఉంటే కొంచెం అయ్యో అనిపించింది. బట్ ఐఎమ్ నో వన్ టు లైక్ క్రిటిసైజ్ ఎనీ ట్రెడిషన్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ వేరే వాళ్ళ ట్రెడిషన్ అయితే మేబీ క్రిటిసైజ్ చేయొచ్చు, ఇది మన తెలుగు ట్రెడిషనే మనదే కాబట్టి నేను ఇంకేం అనలేక. మ్యాచ్ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది గైస్. ఇంకా అప్పుడు ఏమైందంటే ఇంకా ఎవరి కోడిని వాళ్ళు ఇంకా చీరప్ చేసుకుంటున్నారు. ఇంకా అర్థమైపోయింది ఇంకా దిస్ ఇస్ ద ఫైనల్ టర్న్ అని చెప్పి. సో ఇట్లా దానికి కొంచెం హీట్ పెట్టడము, కొంచెం వాటర్ ఇవ్వడము అట్లాగా. ఐ డోంట్ నో, మనకి కొత్త కదా కొంచెం వింతగా అనిపిస్తుంది, బట్ వాళ్ళకి చాలా లైక్ కామన్, ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇట్లా చీరప్ చేస్తే చీరప్ అవుతాయండి. అండ్ ఇంకోటి నేను డిఫరెంట్గా చూసింది ఏంటంటే లైక్ కోడికి వాటర్ పోస్తుంటే అది తాగట్లేదు అనమాట, అంటే దానికి ఇంకా లైక్ గుట్టక పడట్లేదు అని చెప్పి. సో దాని ఈకనే మళ్ళీ గొంతులో పెట్టి లైక్ హెల్ప్ చేస్తున్నారు వాటర్ హైడ్రేట్ అవుతుంది అని చెప్పి. సో ఈ కోడి అయితే ఇంకా బాగా వీక్ అయిపోయింది అసలు. ఏమైంది అది పారిపోకూడదా? సో రెడ్ కోడి జస్ట్ వాక్డ్ ఆఫ్ ఫ్రమ్ ద స్టేజ్ అనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను రెడ్ కోడి గెలిచిద్ది అని అనుకున్నా. బట్ మధ్యలో కొంచెం లైక్ ఈ కోడి ఎక్కువ లైక్ ఆడింది చాలా కాంపిటేటివ్గా రెడ్ కోడి కన్నా. సో ఆబ్వియస్లీ ఇంక ఇదే గెలిచింది, అండ్ ఇదే స్ట్రాంగ్గా కూడా ఉంది గైస్ కొంచెము. సో ఇదైతే గెలిచింది, ఫుల్ బ్లడ్ ఉంది, కానీ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్, హీల్ అయిపోతుందేమో అనిపిస్తుంది దీన్ని చూస్తే. ఎటువైపు పకోడీ వేస్తారా ఈ పందెం కోడి వాటితో? సో ఈ కొబ్బరి తోటలోనే ఈ పందాలు జరిగే వెనకే ఇట్లా కట్టారనమాట గ్రీన్ క్లాత్. సో ఇక్కడ అన్ని పందాలకు వచ్చిన కోళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే డ్రామా జరిగేటప్పుడు ఆర్టిస్టులు అందరూ పక్కన రెస్ట్ తీసుకోవడానికి ఉన్న హాల్ లాగా అట్లా ఉంది ఇది. సో ఇక్కడ నుంచే లైక్ కొంచెం వాటికి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడము. సో గైస్ చూసారు కదా ఇప్పటి వరకు కోడి పందాలు అదంతా. ఓకే, సో గైస్ ఇక్కడే కోడి పందాలకు వచ్చిన కోళ్ళన్నీ పెడతారనమాట. ఇలా 2 పార్టిషన్స్లా చేశారు ఈ కొబ్బరి తోటలో. సో ఇక్కడ అంతా పెడతారు, అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి 2 కోళ్ళకి పందెం వేస్తారు. స్ఫూర్తి అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి.
ఒక 2-3 ఇయర్ ఓల్డ్ పొమేరియన్ కూడా ఇంత వెయిట్ ఉండదు, అంత వెయిట్ ఉన్నాయో చూడ్డానికన్నా మోస్తే తెలుస్తుంది. మజిల్ వెయిట్ లాగా అంత వెయిట్ ఉన్నాయి అనమాట. నాకు అనిపించింది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అయినా లేకపోతే ఎక్సర్సైజ్ చేయడానికి ఏమన్నా జిమ్కి కూడా పంపిస్తారా అనిపించింది. సో అన్నీ అంతే ఉన్నాయి, చాలా హెవీగా. ఈ బుట్టలో తీసుకెళ్తారండి కోల్డ్ని? ఈ పందెం కోళ్ళు కావా? ఏంటి అవేంటి? ఇది పెద్ద బిర్రెలు మేడం, 1 లక్ష 2 లక్షలు ఆ టైప్ చందే పందెం. ఇంకా అవేమో చిన్నవి అంటే ఇంటికాడ పెంచుకునే కోళ్ళు ఉంటాయి కదా మేడం, సొంత కోళ్ళు. ఆ టైప్లో ఒక 10,000 20,000 టోపులో జరిగింది. ఇవేంటంటే ప్రాపర్ ఇక ఫీల్డింగ్ మొత్తం 1 ఇయర్ మొత్తం దాని మీద బేస్ అయి ఉన్న వాళ్ళు మట్టి తెచ్చుకుంటారు. ఒక 20 మంది 30 మంది కలిపి చేసుకుంటారు. వాళ్ళందరూ తీసుకొచ్చి పందెం వేసుకుంటారు. అది అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తారండి లేకపోతే జస్ట్ బిజినెస్ లాగా? బిజినెస్ టైప్. వాళ్ళందరూ ఒక గుమ్మిగా కూడి ఒక 10 మంది కలిపి ఒక మకాం పెట్టుకుని అక్కడ నుంచి 1 ఇయర్ నుంచి వాళ్ళు ఓన్లీ సొంత కోడి మీద తీసుకుంటూ ఉంటారు మేడం. ఇదైతే కొంచెం ఇంట్రెస్ట్. ఇంటికాడే ఓన్గా పెంచుకోవడం ఇంటికాడ. చనిపోయిన కోడిని ఏం చేస్తారండి ఈ పందెం కోడి? వాళ్ళు సేమ్ అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే పెంచుతున్న కోళ్ళకి వాళ్ళకి మేత కిందనే వేస్తారు, లేదంటే ఇంటికాడ కర్రీస్ కానీ లేదా పికిల్ కానీ పట్టుకుంటారు. సెల్ చేయడం అలా చేస్తారా? అంతే, సెల్ చేస్తారు మేడం. ఒక్కొక్కరు సొంతంగా అమ్మేసుకోవడం కానీ ఏదో చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఒక ప్రాపర్ కోడిని తీసుకోవాలంటే మనకి ఎంత కాస్ట్ ఉంటుంది? పడుతుంది మేడం 1 lakh దాకా. 60,000 నుంచి 1 lakh మధ్య. అంటే వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు? అంత కేర్ 1 year కేరింగ్ తీసుకుంటారు. అవేమైనా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయా సేమ్ ఇలాంటివే అంటారు? అంటే కొన్ని జాతుల వారిగా తీసుకుంటారు మేడం. ఒక వాళ్ళకి మంచి అనిపించింది అందరూ తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ మనం చిన్నది కొని అలా చేయాలంటే చిన్నది ఎంత కాస్ట్ ఉంటుంది? చిన్నదా మేడం? స్టార్టింగ్ 10,000 ఉంటుంది. 10,000 అంటే ఇవి 10,000 ఉంటాయి అంతే కదా? అవునండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మీల్స్, నాన్ వెజ్ మీల్స్, చికెన్ పకోడీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చాలామంది తింటున్నారు. మేమైతే ఇంకా ఏం ట్రై చేయలేదు, ఇంకా అంత టైం లేకుండే. సో కోడి పందాల్లో కోడి పకోడీ, కోడి భోజనం, కోడి 65, కోడి మీల్స్ అన్ని కోడి అన్నట్టు. మమ్మీ డాడీ అంకుల్ వీళ్ళ ఒపీనియన్ అయితే తీసుకున్నా ఎట్లా అనిపించింది ఏంటి కోడి పందాలు అని చెప్పి. వాళ్ళు మాట్లాడారు. ఇంకా వెళ్ళిపోదామని ర్యాపప్ చేసేస్తున్న టైంలో ఎవరో చెప్పారు గుండాట్ అవుతుంది అని. గుండాట్ అంటే నథింగ్ బట్ ఒక విలేజ్లో కెసినో లాగా. సో అది వీడియో తీయొచ్చా లేదా అని అడిగి తీసేసామన్నమాట వీడియో. అది కూడా యాడ్ చేశాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాక వస్తుంది ఆ వీడియో. సో అదైతే మిస్ అవ్వకండి. ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ గేమ్. సో మీరు కోడి పందాలకి ప్రతి ఇయర్ వస్తుంటారా? మీరు ఎంజాయ్ చేస్తారా? లైక్ మీరు ఎప్పుడైనా పందెం కాసారా లైక్ కోళ్ళ పైన? జస్ట్ వ్యూవర్? అప్పుడప్పుడు పడతాం, సదా చూడటానికి వస్తాం. ఓకే. ఇంకేమడగాలి? ఎలా జరుగుతున్నాయి సార్ ఈసారి? బాగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం ఒక చోట వేసేవారు ఈ ఊళ్ళో, ఈ సంవత్సరం 2 చోట్ల వేస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకటే, జనసేన వాళ్ళు ఒకటే. ఓకే, మీరు ప్రతి ఇయర్ అటెండ్ అవుతారా? అవునండి. మేము వేరే మా పక్కన కూర్చున్న అంకుల్ని అడిగొచ్చే లోపల మా మమ్మీ డాడీ అయితే బయటకు వచ్చి నుంచొని ఇంకా గివ్ అప్ వెళ్ళిపోదాం అన్నట్టు నుంచున్నారనమాట. సో మళ్ళీ వచ్చి వాళ్ళని కాసేపు ఇబ్బంది పెట్టాను. మమ్మీ నీ ఫస్ట్ టైమా కోడి పందాలు లేకపోతే ముందు వచ్చావా? ఫస్ట్ టైం నేను రావటం. ఎలా ఉంది కోడి పందాల ఎక్స్పీరియన్స్? బాగుంది, కానీ 2 పుంజులు పడుచుకొని 1 పుంజు చనిపోతుంటే చాలా బాధ అనిపించింది. కానీ అందరూ దాని ఒక ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్లా చూస్తున్నారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా ఓకేనా అంటే లైక్ ఇప్పుడు క్రౌడ్ అదంతా ఎక్కువ వచ్చారు కదా, పర్వాలేదు, కంఫర్టబుల్గా ఉందా? సీటింగ్ అరేంజ్మెంట్ అవి ఉన్నాయి, పర్వాలేదు. 1 hour చూసాం కదా, బాగుంది. డాడీ అంకుల్ మీకు ఎలా అనిపించే కోడి పందాలు? నాకేం ప్రత్యేకంగా అనిపించలేదు. నేను చిన్నప్పుడు 1-2 సార్లు చూసే, నేను ఇది ప్రత్యేకంగా నాకేం అనిపించట్లేదు. ఎప్పుడైనా కాసారా పందెం? నేను ఎప్పుడు కాయలే. అంటే జస్ట్ 500,000? అసలు 5 రూపీస్ కూడా కాయలు నేను. నాకు డౌటే. నిజరా? నేను ఎప్పుడు కాయలేదురా. నాకు డౌటే. నిజంగా కాయలేదురా. నువ్వు నాకే నష్టం లేదు. నువ్వు నమ్మపోయిన మాత్రం నాకే నష్టం లేదు. డాడీ ప్లీజ్ డాడీ చెప్పు డాడీ. నేనేం చెప్పాను రా, కాసావా పన్ను? నేను కాయను, నాకు అలవాట్లేదు. డాడీ జంగాడి నుంచి చిత్రపూడిలో కందుకూరిలో లోపల చాలా సార్లు ఆగాడు పందాల కాడ. ఆగి కాసావా ఊరికే చూసి వెళ్ళడమేనా? చూడటమే, కాయను తింటం కూడా ఉండదు. 1 సింగ్ సికావత్ 2 4 2 6 4 మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు 2 4 బండి కదా, ఆ 4 బండి వాళ్ళకి 200 ఇస్తారు. 100 మంగళ సీరన్న పెద్ద పులి.
ఉందా 5 యూట్యూబ్ స్పార్కిల్ విత్ స్ఫూర్తి యూట్యూబ్ వెళ్ళే చెప్పన్న పేరు స్పార్కిల్ విత్ స్ఫూర్తి మంగళం పెద్ద పులే అక్కడతో మాట్లాడాలంటే గజ్జలకే నేను పోయిన ఇంటికి పోయి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించిన రావాలా ఆ మూడో వాడికి జాలరంటే ఒకటే రావాలి కార్తీకనా ఆ మూడో వాడికి చేయాలా 2 5లో 2 3 సో ఇప్పుడు నేను ఒక 500 పెట్టాలనుకోండి, ఇప్పుడు ఎలా పెట్టాలి? అందులో మనకి ఆపోజిట్ ఎవరో ఒకరు చూసుకోండి మేడం, మన పక్కన కూర్చున్న వాళ్ళు లేదంటే మన ఎక్కడ చుట్టుపక్కల ఉంటారు మేడం. సో వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీరు వాళ్ళకి కాసుకోవచ్చు మేడం. మీకు నచ్చిన కోడి మీద వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోడి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 500 వాళ్ళు 1000 అట్లా పెట్టచ్చా? మీరు 500 పెడితే వాళ్ళ 500 సేమ్ ఒకరు విన్ లూజ్ అదే గేమ్ అంతే అంతే మేడం. ఇప్పుడు మొత్తం కోడంతా లాస్ట్ వరకు చూస్తారా? ఇప్పుడు ఒక గేమ్ లో చూస్తారా? లాస్ట్ వరకు అదే ఆ పందు లాస్ట్ వరకు చూస్తారు మేడం. అది కింద పడిపోయిన వరకు చూసుకుని అది ఎవరు విన్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకోటి ఇప్పుడు ఒక 10 గేమ్స్ జరిగినాయి అనుకోండి, అందులో 10 కోళ్ళు విన్ అవుతాయి కదా, ఆ 10 కోళ్ళకి మళ్ళీ గేమ్ ఉంటుంది? ఏం ఉండదు మేడం, అంతే అయిపోయింది అంతే మేడం. మరి ఇప్పుడు ఏ కోడి విన్నారు మొత్తం అన్నిట్లో? అట్లా ఏమి ఉండదు మేడం, ఏ కోడికి ఆ కోడి. ఇప్పుడు సపోజ్ 500 పందెం కాస్తారనుకోండి, కాస్తే నేను నెక్కితే 500 నువ్వు నెక్కితే 1000 అంటే కోసి పందెం అన్నమాట. రెట్టుకి 2 రెట్లు అనమాట. నేను నెక్కితే 500 నువ్వు నెక్కితే 1000 అంటే డబల్ అనమాట. అది ఏం లేదు మేడం, 1-2 రెట్లు అనమాట. ఇప్పుడు మనం 500 పెడతాం కదా, అవతలకి ఎక్కువ అనమాట. అంటే కొట్టే అది కన్ఫామ్గా అన్నప్పుడు మనం బెట్ ఎక్కువ వేసుకున్నాం దాని మీద. సో మన 1000 మాకు 1500 ఇవ్వండి, లేదంటే 500కి 1000 అని చెప్పి అడుగుతాం అనమాట మనం. ఓకే, మనం అంత కాన్ఫిడెంట్గా ఉంటే మన కోడి మీద మనకు కాన్ఫిడెంట్ వస్తే అంతే. ఓకే లేదు సామాన్యంగా కోసుకుందాం. సో కోడిపందాలు అయితే ఇలా జరిగాయి. మీకు ఎలా నచ్చాయో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా గుండాట కానీ కోడిపందాలు కానీ ఆడారా? ఆడితే మీరు ఏమైనా గెలుచుకున్నారా, ఓడిపోయారా? కమెంట్ అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.